కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారాన్ని కూడా చేజిక్కించుకుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు, త్యాగాలు చేసిన నాయకులకు సముచిత స్థానం కల్పించలేదని రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా రీసెంట్గా విడుదల చేసిన 35 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఒకసారి మనం చూసుకున్నట్లయితే సామాజిక సమీకరణల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎన్ని పదవులు ఇచ్చారనే దానిపైన ముఖ్యంగా చర్చ జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సీనియర్లకు కొంతమేర అన్యాయం జరిగింది అంటూ కూడా ఇక్కడ జరిగింది. 35 పోస్టులలో ఓసీలకే సగం పదవులు, దాదాపుగా రెడ్లకు 12 సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. 35 నామినేటెడ్ పోస్టుల్లో 12 పోస్టులు రెడ్లకే ఇచ్చారని చెప్పేసి, దట్టు అందులోనూ కూడాను ఓసీలకు దాదాపుగా సగం ఇచ్చారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అత్యధికంగా ఉన్న ఎస్సీలు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మాదిక సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకు కూడా కేవలం ఒకటే సీటు కేటాయించడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు చాలా తక్కువ కేటాయించడం, అలాగే బీసీల కన్నా రెడ్లకు ఎక్కువ కేటాయించడంపై అనేక మంది మండిపడుతూ ఉన్నారు. మొదటి నుంచి కూడాను జెండా మోసిన నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను అన్యాయం జరిగింది అంటూ కూడాను దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యంగా మన సామాజిక వర్గాల వారీగా మనం చూసినట్లయితే ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా 12 స్థానాలు కేటాయించారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి 3, వైశ్య సామాజిక వర్గానికి 1, బ్రాహ్మణ సామాజిక వర్గానికి 1, ఎస్సీ 1, మైనారిటీ సామాజిక వర్గానికి 3. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు కేవలం 11 స్థానాలు మాత్రమే. గౌడ సామాజిక వర్గానికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 4, ఎస్టీ సామాజిక వర్గానికి 3, ఎస్సీకి కేవలం 1 మాత్రమే. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి దాదాపుగా ముదిరాజ్ సామాజిక వర్గం తెలంగాణలో 50 లక్షలకు పైగా ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. రీసెంట్గా మెదక్ నుంచి మాత్రం పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్కి మాత్రం టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడంతో ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కూడాను ఒకటైనట్లుగా కూడా ఇంతకుముందు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక మున్నూరు కాపుకు సంబంధించి 2, అలాగే పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి 1, లింగాయత్ సామాజిక వర్గానికి 1, వడ్డెర సామాజిక వర్గానికి 1. అంటే ఇక్కడ అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి కేవలం 11 సీట్లు మాత్రం, ఇక్కడ 11 నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కేవలం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4% ఉన్న రెడ్లకు 12 సీట్లు కేటాయించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి కొంతమేర ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి 12 నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. సో ఇక్కడ బీసీకు 11 కేటాయించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అత్యధికంగా ఉన్న మాదిక సామాజిక వర్గానికి కూడా దాదాపుగా 50 లక్షల పైచిలుకున్నారు. బాలలు కూడా దాదాపుగా 30 నుంచి 40 లక్షలు ఉన్నారు. దాదాపుగా 80 లక్షలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి 1 నామినేటెడ్ పోస్టుతోనే సరిపెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మైనారిటీలకు 3 సీట్లు, 3 నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. ఇక్కడ వడ్డెర కానీ, లింగాయస్ కానీ, అలాగే వీళ్ళంతా కూడాను పద్మశాలికి 1, మున్నూరు కాపుకి 2, ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి 2. ముదిరాజులు కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే దాదాపుగా ఆదిలాబాద్ ఆ ఏరియా అంతా కూడాను ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అనేకమైన ప్రాంతాల్లో ఎస్టీ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకు కూడా కేవలం 3 సీట్లు మాత్రమే కేటాయించడం కూడా జరిగింది. ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి 4 కేటాయించారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి ఇక్కడ మనం చూద్దాం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క సర్కార్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఎవరెవరికి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం. ఇక అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది మొదటి కార్పొరేషన్. మనొక కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, జంగా రాఘవ్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆర్డినేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, అలాగే మనాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, రాయన నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్. వీళ్ళందరూ కూడా దాదాపుగా 35 కార్పొరేషన్లు
ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం అందరికీ ఎక్కువగా కేవలం 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికే ఇక్కడ కొంతమేర వాళ్ళకి ముందుగా సీట్లు ఇవ్వడం, ఎక్కువ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. సో దీని మొత్తాన్ని కూడాను దాదాపుగా తెలంగాణ సమాజం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే రేవంత్ ప్రభుత్వంపై సీనియర్లందరూ కూడా కొంతమేర కోపంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పంపకాల్లో నేతలు చాలా అసంతృప్తిలో ఉన్నారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే సమీకరణాలు పట్టించుకోకుండా బీసీ నేతలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుత రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక 35 పోస్టులలో దాదాపుగా ఓసీలకే ఎక్కువ శాతం, ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి 3, అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి 3 ఇచ్చారు, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి 12, దాదాపుగా 15 పోస్టులు వీళ్ళిద్దరికీ ఇవ్వడం ఓసీ క్యాండిడేట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇక మున్నూరు కాపులకు 2, దాదాపుగా 15కు పైగా ఓసీలకే ఇచ్చారు, అంటే 35లో సగానికి పైగా ఓసీలకే ఇచ్చారని కొంతమేర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ సమాజంలో ఎస్సీలు కూడాను చాలా ఎక్కువగా ఉన్నారు, దాదాపుగా 80 లక్షల వరకు ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టడం కూడాను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్ని తీసుకున్నట్లయితే అద్దంకి దయాకర్కు తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ ఇస్తారనుకున్నారు, ఎమ్మెల్యే టికెట్, కానీ అక్కడ ఇవ్వలేదు. తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనుకున్నారు, ఆయనకి ఇవ్వలేదు. తర్వాత కంటోన్మెంట్ ఇస్తారనుకున్నారు, నామినేటెడ్ పోస్ట్ అయినా ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు, పీసీసీ ఇస్తారనుకున్నారు, కనీసం కార్పొరేషన్ చైర్మన్గా కూడా అద్దంకి దయాకర్ని పక్కన పెట్టిన పరిస్థితి అవుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. రాజకీయ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద కుట్రగా చూస్తున్నారు. ఎందుకంటే సామాజిక వర్గాల వారీగా డివిజన్ లేదు, బీసీలకు కొంత ప్రాధాన్యత లేదు, రెడ్డిలకు మాత్రమే ఇచ్చారు, ఓసీలకు మాత్రమే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత అనేది లేదు ప్రస్తుత గవర్నమెంట్లో అని చెప్పేసి కొంతమేర తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కేటాయింపులో కూడా బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా నేతలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మిగిలిన పదవుల్లో అయినా సరే బీసీలకు ప్రాధాన్యత ఇస్తానంటూ ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎస్సీలకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ కూడాను ఎస్సీలందరూ కూడా సీనియర్ నేతలందరూ కూడాను రేవంత్ వ్యవహార శైలిపైన కొంతమేర వ్యతిరేకత చూపుతున్న పరిస్థితి ఉంది. ఇక రెడ్ల ప్రాధాన్యత ఉన్న కార్పొరేషన్లు పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడాను కొంతమేర రేవంత్ వ్యవహార శైలిపైన వ్యతిరేకత చూపుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా 35 నామినేటెడ్ పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి 12 నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే చాలా తక్కువ. తెలంగాణ సమాజంలో కేవలం 4% ఉన్న మాత్రం 4% ఉన్న రెడ్డిలకు, అంతకన్నా తక్కువ ఉన్న రెడ్డిలకే ఎక్కువ 12 సీట్లు కేటాయించడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి 3, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైశ్య సామాజిక వర్గానికి 1, అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి 1, ఎస్సీ సామాజిక వర్గానికి కేవలం ఒకే 1, అలాగే మైనారిటీలకు 3, అలాగే బీసీకు 11. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గౌడ సామాజిక వర్గానికి 4 నామినేటెడ్ పోస్టులు, ఎస్టీ సామాజిక వర్గానికి 3 నామినేటెడ్ పోస్టులు, ముదిరా సామాజిక వర్గానికి 2, అలాగే మున్నూరు కాపుకు 2. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ పద్మశాలికి 1, లింగాయస్కి 1, వడ్డెరకు 1. సో ఇక ఇది ప్రస్తుతానికి 35 నామినేటెడ్ పోస్టుల్లో దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీలకు, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రెడ్డి సామాజిక వర్గానికి కొంతమేర న్యాయం చేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది. కానీ దీనిపైన రేవంత్ రెడ్డి రానున్న కాలంలో మంచి